వరము. యేసుదేవుడు ఆదరించు నిన్ను, ఆత్మదేవుడు విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము, విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము. బంధములు పడియుంటివా, శాపకూపములు విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము, విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము. గలవాడు యేసుదేవుడు, దేవుడు ఆదరించు నిన్ను, ఆత్మదేవుడు విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము, విమోచన స్వరము. సర్వ ప్రజలకు దేవుని వరము. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. నఫ్తాలి సంతృప్తికరమైన అనుభవానికి రావటానికి గల కారణాలు ఏంటనంటే, అతడు పోరాట పటిమ కలిగి ఒప్పుకోలు బుద్ధితో విడుదల పొందిన వానికి గుర్తుగా ఉన్నాడు. విడుదల పొందిన ఆయన మంచి సాక్షి జీవితానికి గుర్తుగా ఇంపైన మాటలు పలికినట్లుగా గ్రంథంలో ఉంటున్నాయి. ఇప్పుడు మనమైతే మంచి సాక్షి జీవితం కలిగిన వారిగా ఉండాలి. మూడవది ఇంకొక మాట ఏంటనంటే, విడుదల పొందిన ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడు, ఎక్కడ గూడు కట్టుకున్నాడు అనంటే, సంఖ్యాకాండం 2వ అధ్యాయంలోనండి 29వ వచనంలోనికి వచ్చినప్పుడండి, ఈ గోత్రికులందరికీ ఏర్పాటు చేశారు, పంపకాలు పంచారు, గూడు కట్టుకుంటున్నారు. కానీ ఈ నఫ్తాలి గోత్రికులు ఎవరితో కలిసి నివాసం చేస్తున్నారో తెలుసా? అప్పుడప్పుడు మన చుట్టూ అనేక మంది ఉన్నా, ఎంతోమంది జనం ఉన్నా, మనకిష్టమైన మన స్నేహితులతో కలిసి గడపటానికి ఇష్టపడతాం. రాత్రి అయితే మన గూడు చేరి మన తల్లిదండ్రులతోనో మన కుటుంబస్తులతోనో గూటిలో నివాసం చేయటానికి ఇష్టపడతాం. అట్లాగనే నఫ్తాలి గోత్రికులు ఎవరితో కలిసి నివాసం చేశారో తెలుసండి? ఆ సంఖ్యాకాండం 2వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, దాను గోత్రికులతోనూ ఆషేరు గోత్రికులతోనూ కలిసి వారు నివాసం చేశారు. విడుదల పొందిన మనం మంచి సాక్షి జీవితం కలిగి ఉంటున్న మనం తృప్తికరమైన జీవితాన్ని, అనుభవాన్ని పొందుకోవాలి అని అంటే మన నివాసం ఎవరితో ఉండాలో తెలుసా? ఆ నఫ్తాలి గోత్రికులండి దాను గోత్రికులతోనూ ఆషేరు గోత్రికులతోనూ కలిసి నివాసం చేశారు. నీ జీవితం ఎవరితో కలిసి గడుపుతున్నావు? నీ బ్రతుకు ఎవరితో ఎక్కువ కలిసి గడపటం ప్రారంభిస్తున్నావు, కొనసాగిస్తూ ఉన్నావు? మారు మనసు పొందిన నీవు, బాప్తిస్మం పొందిన నీవు, సంఘంలోనికి వచ్చిన నీవు, దేవుని బిడ్డను అనుకుంటున్న నీ సహవాసం, నీ జీవితం ఎవరితో ఉండాలి అని అంటే మిగిలిన దేవుని పిల్లలతోనే ఉండాలి. దాను ఆషేరు గోత్రికులతో నఫ్తాలి గూడు కట్టుకొని నివాసం చేస్తున్నాడు. దాను అనే మాటకు అర్థం ఏంటనంటే
న్యాయం తీర్చేవాడు అని అంటాడు. ఆషేరును గురించి మాట్లాడుతూ అతడు సమృద్ధి కలిగిన వాడు, రాజులకు అవసరమైన ఆహారం ఆయన దగ్గర ఉన్నది అని అంటాడు. అనగా మన జీవితంలో మన బ్రతుకు దేవుడిచ్చే దీవెనల చేత నింపబడటానికి, జై జీవితాన్ని పొందుకోవటానికి, తద్వారా పరలోక రాజ్యంలో చోటు చేసుకునే ఒక సంతృప్తిని మనం స్వతంత్రించుకోవటానికి దైవజనాంగం మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? సంఘంలోనికి వచ్చిన తర్వాత మంచి సాక్ష్య జీవితం కలిగిన మనం నీతి న్యాయములు కలిగిన ఈ ఉపదేశానుసారంగా నడుచుకోవాలి. నడుచుకుంటున్న మనం ఆషేరు గోత్రికులను గురించి, ఆషేరును గురించి అంటాడు, అతడు సమృద్ధి కలిగిన వాడు, రాజులకు సరిపడిన ఆహారం ఆయన దగ్గర ఉంటుంది అని అంటున్నాడు. శ్రేష్టమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం ఏది అని అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంతో మనం పెనవేయబడిన అనుభవానికి రావాలి. ఈ దినాలలో దేవుని వాక్యం మరుగైపోయే పరిస్థితులు వస్తున్నాయి. చాలామంది దేవుని వాక్యానికి చెవినివ్వటానికి ఇష్టపడని వాళ్ళు తయారవుతున్నారు. దయచేసి అన్యదా భావించొద్దు. మీకు మనవి చేసుకుంటున్నానండి, మన జీవితాన్ని కట్టేది, మన బ్రతుకును మార్చేది, మనలను చక్కదిద్దేది, మనకంటూ పరలోకం చేరటానికి తిన్ననైన చుక్కానిగా నడిపించేది సజీవమైన దేవుని వాక్యం అండి. ఈరోజు వాక్యానికి ఏ మాత్రం పెడచెవిని పెట్టకూడదు, వాక్యాన్ని తక్కువ చేసుకోకూడదు. వాక్యం చదవాలి, వాక్యం వినాలి. దేవుని సేవకులు చెప్పిన ఉపదేశాన్ని మనం పదే పదే ధ్యానం చేయాలి. భక్తుడైన దావీదు అదే అంటూ ఉంటాడు, దేవా నీ వాక్యము నన్ను బ్రతికించను, నా బాధలలో అదియే నాకు నెమ్మదినిచ్చను. ఇంకా మాట్లాడుతూ అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు, నీ వాక్యం చేతనేగా, హృదయంలో ఉంచుకోవటం చేతనేగా. ఇంకా భక్తుడికి జ్ఞాపకం చేస్తూ అంటాడు, నేను పాపం చేయకుండానట్లుగా నా హృదయంలో వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దైవజనాంగమా, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు, నీ నివాసం ఎవరితో ఉంటుంది? వాక్యంతో పెనవేయబడిన అనుభవం ఉన్నదా? ప్రభువుతో గడుపుతున్నాం, సంఘంలో ఉంటున్నాములే అనుకుంటున్నాం, మొత్తానికి సహవాసంలో ఉంటున్నానులే అని అనుకుంటున్నాం. మన గూడు ఎక్కడ కట్టుకోవాలి అని అంటే శ్రేష్టమైన వాక్యంతో పెనవేయబడిన అనుభవంలో మనం ఉండాలి. ఓ సందర్భంలో అపోస్తుడైన పౌలు భక్తుడు మొత్తానికి ఇలాగనే అధికారులు ఎదుట నిలవబడిన ఆయన యేసును గూర్చిన మాటలు చెప్పమని అవకాశం ఇస్తే ఈయన చెప్తూ ఉన్నారు. ఆ మాటలు చెబుతూ ఉంటే అక్కడున్న అధికారులు అందరూ విన్నారు. విని అంత అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చెప్పారు అని అంటే ఆ పౌలు భక్తుడు చెప్పిన బోధన విన్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలో 33-34 వచనాలలో, అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో ఆ వ్యక్తిని గురించి గుర్తు చేస్తా ఉంటాడు. ఈయన మృతుల పునరుద్ధానమును గురించి చెప్పినప్పుడండి కొంతమంది అంటున్నారు, నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఇంకోసారి విందువులే అని అంటారు 32వ వచనంలో. ఇంకొంతమంది అయితే ఆయన చెప్పిన వాక్యమును హత్తుకొని జీవించారు. వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. ప్రభువుతో పెనవేయబడిన అనుభవం కలిగిన వారిగా ఉండాలి. మన జీవితాన్ని, మన బ్రతుకును చక్కదిద్దే వాక్యంతో పెనవేయబడి అక్కడ గూడు కట్టుకునే వారిగా మనం ఉంటే మన జీవితానికి ఒక తృప్తి ఉంటుంది, సంతృప్తి కలిగిన అనుభవం ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నఫ్తాలి పోరాట పటిమ కలిగిన వాడు. రెండవది, అతడు విడుదల పొందినవాడు. మూడవది, అతడు ఇంపైన మాటలు పలికేవాడు. నాలుగవది, అతడు దాను ఆషేరు గోత్రికులతో కలిసి గూడు కట్టుకొని నివాసం చేస్తున్నాడు. ఆ తర్వాత ఐదవ మాట ఇంకొకటి ఏంటనంటే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటేనండి, ఓ సందర్భంలో దేవుని పిల్లలు దేవునికి వ్యతిరేకంగా నడవటం, తత్ఫలితంగా దేవుని కోపం వారి మీద రగులుకొని వారిని పరులకి, వేరే వారికి బానిసలుగా అప్పచెప్తున్నాడు. వారిని తరవటం మొదలు పెడుతున్నారు. వారికి ఉన్న ఇళ్ళు వాకిళ్ళు అన్నీ విడిచిపెట్టి కొండలలో, గుహలలో, వాగులలో నివాసం చేయటం మొదలుపెట్టారు. ఆ పరిస్థితులలో కొద్ది కాలం బాధలు ఎక్కువైన తర్వాత మళ్ళీ వారు పశ్చాత్తాపతులై ప్రభు తట్టు తిరుగుతున్నారు, ఆయనకు మొరలెడుతున్నారు. ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగి ఆయనకు మొర పెడుతున్నారో ప్రభు కనికరం కలిగినోడు గనుక మరలా వారిని విడిపించడానికి ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేసేవాడు. దెబోరా, బారాకు ఇలాంటి న్యాయాధిపతులను లేవనెత్తాడు. లేవనెత్తినప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 18వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, మన తోటి దేవుని పిల్లలు, మన వాళ్ళు కొంతమంది బానిసత్వంలో ఇళ్ళు వాకిళ్ళు అన్నీ విడిచిపెట్టి శత్రువుల చేత తరంబడి ఎక్కడో ఊరికి ఎడంగా నివాసం చేస్తున్నారు. వారికున్న చెరలో నుంచి విడిపించటానికి దేవుడు నా మీదికి తన ఆత్మను పంపించి నన్ను రేపాడు, నేను వెళుతున్నాను, ఎవరైనా వస్తారా అని అనగానే అనేక మంది వచ్చారు. కానీ వారిలో ఆ నఫ్తాలి
నఫ్తాలి గోత్రికులు అంటున్నారు, మేము వస్తాం మా తోటి సహోదరుల యొక్క విడుదల కోసం, దేవుని జనాంగం యొక్క విమోచన కోసం, ఆపదలలో ఉన్న దేవుని జనం యొక్క విమోచన కోసం మేము కూడా నీతో వస్తామని చెప్పి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని అంటే ఆ యుద్ధానికి వెళ్ళిపోయి, పోట్లాటికి వెళ్ళిపోయి ఎక్కడో చాటుమాటున ఉండలేదు, కానీ వారు కొండలెక్కి సవాలుకరంగా దేవుని పిల్లల విడుదల కోసం శత్రువులకు ఎదురుగా గుండెలు అలాగును ఎదురు పెట్టి నిలుచున్నారండి. సమర్పణ కలిగిన వాళ్ళండి, త్యాగశీలత కలిగిన వాళ్ళండి. ఈరోజు మన జీవితంలో ఒక మంచి ఆశీర్వాదకరమైన అనుభవాన్ని, సంతృప్తికరమైన అనుభవాన్ని మనం పొందుకోవాలి అని అంటే దేవుని జనాంగమా మనం కూడా త్యాగశీలత కలిగిన వారిగా ఉండాలి. మనం బ్రతుకు కాదు, కానీ మనం బ్రతుకుతూ ఇంకొంతమంది బ్రతుకునకు ఉపయోగపడేవారిగా ఉండాలి. అందుకని ఒక ఆయన అంటాడు, కాకి అయి కలకాలం బ్రతకటం కంటే కోకిల అయి కొద్ది కాలం బ్రతకటం మేలు అని అంటాడు. నువ్వు ఎంతకాలం బ్రతికావనేది గొప్ప కాదు, కానీ నువ్వు బ్రతికిన బ్రతుకు దినాలలో ఎంతమందికి ఉపయోగపడ్డావు. సమరయ స్త్రీ అండి, పాపాత్మురాలే, ఎన్నిక లేని పరిస్థితులలో అందరికీ చులకనగా కనపడినామే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎండవేళ ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమె ఆయనతో మాట్లాడినప్పుడు ఆ కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఊరందరినీ ప్రభు దగ్గరికి నడిపించిందండి. బ్రతికిన బ్రతుకులో గత జీవితంలో కన్నా ఆ క్షణాన్న గొప్ప దీవెనకరమైన అనుభవం ఏంటనంటే ఆమె చెప్పిన మాటను బట్టి ఊరంతా ఆయన దగ్గరికి వచ్చిందండి. పిలుపు ప్రభువుని ఎరిగి నతనీయుల దగ్గరికి వచ్చి పిలిచి నతనీయులని ప్రభు దగ్గరికి నడిపించాడండి. ఈరోజు మన జీవితంలో మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, సంఘంలోనికి వస్తున్నాం, దేవుని పిల్లలుగా ఉపదేశంలో పెరుగుతున్న నీవు ఒక్కరినైనా దేవుని దగ్గరికి నడిపించావా? కనీసం నీ ప్రక్కనున్న వాళ్ళనైనా ప్రభు దగ్గరికి నడిపించి వారి జీవితం మార్చబడటానికి, వారి బ్రతుకులో లేని తృప్తి వారు కూడా పొందుకోవటానికి, నీకు వలే వారు కూడా సంతృప్తిని పొందుకోవటానికి ఏ రోజైనా ప్రయత్నం చేశావా? ఏ రోజైనా ప్రార్థన చేశావా? ఈరోజు నఫ్తాలి గోత్రీకులకు అంత గొప్ప దీవెన కలగటానికి గల కారణం ఏంటనంటే ఇతరుల క్షేమం కొరకు వారు ప్రాణాలను సైతం తెగించి ఎదురొడ్డి నిలుచున్నారండి. ఇది నా దేవుని మాటలు వింటున్న మన జీవితంలో, మన బ్రతుకులో మనకు కూడా ఉండాల్సిన ఒక లక్షణం ఏంటనంటే త్యాగశీలత కావాలి. ఎస్తేరమ్మ అంటుంది, నేను నశించదను, అన్నపానములు మానుకొంట, నా జనుల యొక్క రక్షణార్థమై నేను రాజు యొద్దకు వెడతా. మన పితృడైన మోషే భక్తుడు అంటాడు, అయ్యా అవసరమైతే జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయగాని వీరిని ఏం చేయొద్దు. ఒక సందర్భంలో సమూయేలు గ్రంథం 2వ గ్రంథం చివరి అధ్యాయంలో ఒక దినము తెగులు రాజ్యం మీదకి వచ్చినప్పుడు దావీదు భక్తుడు అంటాడు, అయ్యా గొర్రెల్లాంటి ఈ ప్రజలు ఏం చేశారయ్యా? మనసును మదించింది నేను, సైన్యమును లెక్క పెట్టించింది నేను, కాబట్టి నా మీదికి శిక్షణ పంపించు, దయచేసి ప్రజలను ఏమీ చేయొద్దు. అందుకే దేవుడు చరిత్రలో వారిని వన్నికెక్కించాడండి. ఈరోజున మన జీవితంలో, మన బ్రతుకులో త్యాగశీలత కలిగిన వారిగా ఉండాలి. ఇతరుల క్షేమం కొరకు మన వంతు మనం త్యాగం చేసేవారిగా ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2018 సంవత్సరాల క్రితం ఆయన యవ్వన ప్రాయములో రక్తమంతా కడసారి రక్తపు బొట్టు వరకు నీ క్షేమం కోసం, నా క్షేమం కొరకు ఆయన ఆ అడ్డుకొయ్య, నిలువు కొయ్య, సిలువ పైన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడండి. నడవలేక భారమైన సిలువను మోసుకొని తడబడు అడుగుల చేత ఆ యెరూషలేము నడివీధులలో నుంచి గొల్గొతా కొండదేక సూదంటు రాళ్ళు పైన ఆ కాళ్ళను మోపుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయి నోరు మెదపలేక అలాగున మౌని అయి ఉండటానికి గల కారణం ఏంటనంటే నీ క్షేమం కోసం, నా క్షేమం కోసం యేసుక్రీస్తు ఆ గొప్ప త్యాగశీలత కలిగిన అనుభవం బట్టే అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చించాడు, ఓ తృప్తిని కలిగించాడు తండ్రి అయిన దేవుడు. ఎస్తేరమ్మ, మోషే భక్తుడు, దావీదు భక్తుడు, పితరులు అనేక మంది త్యాగశీలత కలిగిన వారు గనుకనే దేవుడు వారిని చరిత్రలో వన్నికెక్కించాడు. ఈ రోజున నీ కుటుంబంలో, నీ వంశంలో, నీ బ్రతుకులో, నీ తదనంతరం నీ వంశం ఒక ఆశీర్వాదకరమైన అనుభవానికి రావాలి అని అంటే దేవుని పిల్లల కోసం, దేవుని పని కోసం త్యాగం చేసేవారిగా మనం ఉండాలి. నేను ఎప్పుడో చదువుకున్నట్లుగా ఒక చిన్న విషయం జ్ఞాపకం వస్తుంది. డేవిడ్ బ్రైనార్డ్ అనే ఒక యవనస్తుడండి 25 సంవత్సరాల ప్రాయంలో ఆ ప్రాంతంలో దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉండగా ఓసారి మిషనరీలు అందరూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు, ఇదిగో మన సంఘంలో నుండి, మన దేశంలో నుండి రెడ్ ఇండియన్స్ అనే భయంకరమైన ఆ క్రూరత్వం కలిగిన వారి మధ్యలోనికి ఎవరైనా మిషనరీగా వెళ్ళటానికి సమర్పణ కలిగిన వారు ఉన్నారా అని అంటే ఆ యవన ప్రాయంలో ఉన్న 25 ఏళ్ల వయసు కలిగిన డేవిడ్ బ్రైనార్డ్ అని ఆయన అంటున్నారు,
అంటున్నాడు, నేను వెళతాను. మిగిలిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు అంటున్నారు, అయ్యా మన ఆరోగ్యం సరిగ్గా ఉండదు కదా, మన వంశ పారంపర్యంగా మనకి ఉబ్బసం ఉన్నది కదా, టీబీతో బాధపడుతున్నాం కదా, అయ్యా ఆ ప్రాంతంలో ఆ మంచుకి ఆరోగ్యం కుదుట పడదు కదా, ఎందుకు వెళతావు అని అంటే ఆ యవనస్తుడు అంటున్నాడు, లేదు లేదు, దేవుని పని నేను చేస్తా, నా ప్రాణం ఉన్నంత వరకు ఆ దేవుని పనిలోనే నేను ఉంటానన్నాడు. సమర్పణ చేసుకున్నాడు. మొత్తానికి వాళ్ళందరూ ఆయనను మిషనరీగా పంపించితే ఆయన వెళ్ళిపోయి అక్కడ దాదాపుగా ఒక 4 సంవత్సరాలు పనిచేశాడు. 29 సంవత్సరాల వయసులోనే మృతి పొందాల్సి వచ్చింది. ఆయన చేసిన ఆ గొప్ప పరిచర్య 4 ఏళ్లలో భయంకరమైన కఠినత్వం కలిగిన రెడ్ ఇండియన్స్ మొత్తం మార్పు చెందారు, యేసును అంగీకరించారు. కారణం ఏంటయ్యా, కొన్ని సంవత్సరాలు చెప్పినా మారని ఈ జనం 4 ఏళ్లలో ఇంత గొప్ప పరివర్తన, ఇంత గొప్ప ఉజ్జీవం ఎట్లాగను కలిగిందని అంటే ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా అనుదినము ఆ మంచు గడ్డల పైన మోకరించి డేవిడ్ బ్రైనార్డ్ అని ఆయన ప్రభు సన్నిధిలో రెడ్ ఇండియన్స్ యొక్క మార్పు కోసం, రక్షణ కోసం, క్షేమం కోసం తన యొక్క ఆయుష్ తరిగిపోతుందని ఎరిగి కూడా ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని అక్కడ రగిలించాడు. రెడ్ ఇండియన్స్ కాస్త యేసును అంగీకరించే వారిగా చేశారు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఈ దినాన దేవుని వాక్యం మనతో జ్ఞాపకం చేస్తుంది. మనం ప్రాణం పెట్టి అంత త్యాగం చేయకపోయినా మన ప్రక్కనున్న వారి క్షేమం కోసం, సంఘంలో ఎవరైతే ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో, ఆపదలలో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, మార్చబడని పిల్లలతో ఎంతమంది అయితే మారిన కుటుంబాలలో కొందరు నలిగిపోతున్నారో అలాంటి వారి యొక్క విడుదల కోసం సమర్పణ కలిగి, త్యాగశీలత కలిగి ప్రార్థన చేసే ఆ మంచి గుణాన్ని దేవుడు మనకు దయచేయనుగాక. దేవుని వాక్యం గుర్తు చేస్తున్నది ఏంటనంటే, నప్తాలి గోత్రికులు సంతృప్తిని పొందుకోవటానికి, నప్తాలి గోత్రికులు జై జీవితం పొందుకోవటానికి, నప్తాలి దీవెనల చేత నింపబడటానికి, ఆ పరిస్థితులన్నింటిలో ఆయన తృప్తికరమైన అనుభవాన్ని అనుభవించడానికి గల కారణం అతడు పోరాటం పట్టిమ కలిగిన వాడు. రెండవది ఇంపైన మాటలు పలికేవాడు. మూడవది అతడు దాను ఆషేరు గోత్రికులతో కలిసి నివాసం చేసిన వాడు. నాలుగవది దేవుని పిల్లల విడుదల కోసం ఆయన త్యాగశీలత కలిగి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాటానికి వచ్చిన వారు. ఐదవది ఆ రాసుల మొదటి గ్రంథంలో నుండి 7వ అధ్యాయం 14వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, అట్లాగనే సంఖ్యాకాండం 7వ అధ్యాయం 78వ వచనం నుండి 83 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా మందిరపు పనిని జరిగించేటప్పుడు ఆ పని చేయటానికి హీరాము అనే ఒక ఆయన వచ్చాడు. అలాగనే పనంతా అయిపోయిన తర్వాత ఆ మందిరంలో యెహోవా మందిర ఆ పరిచర్య కోసం వెండి బంగారు పాత్రలు కొన్ని అవసరమైనవి. ఆ పాత్రలను ఇంకొక ఆయన తీసుకొచ్చాడు. ఆయన ఎవరు అనంటే హీరాము అని ఆయనేమో మందిరపు పనికి అవసరమైన రీతిగా అక్కడుండి పనిచేశాడు, తన చేతులతో పనిచేశాడు. ఎవరు ఈ హీరాము అనంటే నప్తాలి గోత్రానికి చెందినవాడు. మందిరం అంతా పూర్తయినాక ఆలయంలో పనిచేయటానికి ఉపయుక్తమైన ఆ ఉపకరణాలు, బంగారు వెండి పాత్రలు, బంగారంతో చేయబడిన పాత్రలు తెచ్చిన వ్యక్తి అహీరా. ఎవరు ఈ అహీరా అనంటే అతడు నప్తాలి గోత్రికుడు. ఏమండి, నప్తాలి గోత్రం ఎంతగా దీవించబడి ఆశీర్వదించబడి ఓ సంతృప్తిని పొందుకోవటానికి గల కారణం ఏంటనంటే ఆ గోత్రంలో వాళ్ళు యెహోవా మందిరపు పనిని చేశారు. అంతేకాదు ఆ గోత్రంలో వాళ్ళు తమకున్న విలువైన వెండి బంగారాన్ని ఆలయ పనిముట్టులకి అలాగున మంచి మనసుతో ఇచ్చారు. దైవజనాంగమా, ఈ దినాన దేవునికి సమృద్ధిగా ఇచ్చాడు. ఒకప్పుడు పూట గడవటం కష్టమైన పరిస్థితులేమో, కానీ ఈ రోజున దేవుడు నిన్ను దీవించాడుగా, నిన్ను ఆశీర్వదించాడుగా. ఆశీర్వదించబడి నీ ఐశ్వర్యం చూసుకొని నీవు అలాగున అదిరిపట్టము మిడిచిపట్టము దేవునికి ఇష్టం లేదు. కానీ నీకున్న దానిలో దేవుని పనికి ఎంతో కొంత ఉపయోగపడాలి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో సమాజ మందిరపు అధికారి, ఆ తర్వాత శతాధిపతిని గురించి మాట్లాడుతూ అంటాడు, తనకు ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావు సిద్ధమైతే పని వాళ్ళను పంపిస్తున్నాడు. ఆ బోధకుడు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని కాదు, నేను ఆయన ఎదుటికి వచ్చి ప్రాధేయపడటానికి కూడా నాలో యోగ్యత లేదు, ఏ విధంగా కూడా నేను సరిపడినోడిని కాదు. ఆయన నా దగ్గరికి రావటానికి కానీ, నేను ఆయన ఎదుటికి రావటానికి కానీ నేను యోగ్యుడిని కాదు. కాబట్టి మాట మాత్రం సెలవు పుచ్చుకొని రండి, నీ దాసుడు బాగుపడ్డాడు అని ఒక్క మాట మోసుకొని రండి అని పంపిస్తాడు. వీళ్ళు వచ్చి ఆ బోధకుని గుంపులో నుండి దగ్గరికి వెళ్ళి మన ప్రభు అయిన యేసు ఎదుటికి వెళ్ళి, అయ్యా మేము ఫలానా వాళ్ళం, ఫలానా అధికారి దగ్గర నుంచి వచ్చామయ్యా, ఆయనకున్న 100 మందిలో మేము అయ్యా, ఆయనకి ఇష్టమైన దాసుడు ఒకడు రోగి అయ్యి ఉన్నాడు, మాట మాత్రం మోసుకురమ్మన్నాడు అయ్యా అని చెబితే ప్రక్కనున్న వాళ్ళు అంటున్నారు, బోధకుడా నీ వలన ఈ మేలు పొందుకోవటానికి అతడు యోగ్యుడు. కారణం ఏంటో తెలుసా? అతడు మన జనులను ప్రేమించి సమాజ
రాజమందిరమును కట్టించాడు. ఏమండి, దయచేసి వినండి. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిలో లేదా దేవుడు నీకు ఇచ్చిన దానిలో ఎప్పుడైనా దేవుని మందిరానికి ఉపయోగపడ్డదా? దేవుని స్వార్థ వ్యాపకానికి ఉపయోగపడ్డదా? నీకున్న ఆస్తిలో, నీకున్న సొమ్ములో, నీకున్న ధనంలో మందిరానికి ఎప్పుడైనా ఉపయోగపడ్డావా? సేవలో ఎప్పుడైనా ఆ స్వార్థ సభలకో దేవుని యొక్క స్వార్థ వ్యాపకానికి దేవుని సేవకుడు కష్టపడుతున్న ఆ పనిలో నీ వంతు నువ్వు ఎప్పుడైనా ఉపయోగపడ్డావా? అంతేకాదండి, విలువైన బంగారం అండి. అహీరా అనే అతనైతే బంగారంతో చేయబడిన వస్తువులు తీసుకొచ్చి ఆలయ ఉపకరణాలుగా పెట్టాడు. ఈరోజు దేవుడు మనల్ని దీవించాలనంటే, నప్తాలి గోత్రికులకు ఇచ్చిన ఆ సంతృప్తికరమైన అనుభవం రావాలి అనంటే మనకున్న ఆస్తితో, మనకున్న విలువైన బంగారమైన వెండైన ఏదైనా సరే దేవుని పనికి ఉపయోగపడాలి, ప్రభు పనికి ఉపయోగపడాలి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ రోజున దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నీ వెళ్ళే సంఘం ఉంటుంది. నువ్వు ఏ సంఘానికైతే వెళుతున్నావో, ఏ సహవాసంలో అయితే ఉంటున్నావో, ఏ ఉపదేశకుని యొక్క ఉపదేశంలో పెంచబడుతున్నావో అక్కడ స్వార్థ వ్యాపకానికి నీ వంతు నీవు కష్టపడి సంపాదించిన దానిలో ఎంతో కొంత తప్పక ఇచ్చేవానిగా ఉండాలి. విలువైన వాటితో దేవుని పని వ్యాపకం చేయటానికి మన వంతు మనం ఉపయోగపడేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగున ఉంటామో దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనకు ఒక సంతృప్తికరమైన అనుభవాన్ని ఇస్తాడు. నప్తాలికి ఇచ్చిన జై జీవితం, నప్తాలి దీవెనల చేత నింపబడిన అనుభవం, తద్వారా ఒక సంతృప్తిని దేవుడు నీకు దయచేస్తాడు, మనకు దయచేస్తాడు. అందుకనే దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఈ నప్తాలి ప్రాంతమును గురించి యేసయ్య జన్మించిన వెంటనే ఆ స్థలంలో ఉన్న వారు అందరూ గొప్ప వెలుగును చూచిరి అని అంటారు. ప్రియులారా, ఇది నన్ను ప్రభు మాటలు ఆలకించిన మనం, ఈ ప్రత్యేకమైన తరుణంలో ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించిన మనం నీ జీవితానికి ఎక్కడ అపజయాలు ఉన్నాయో అక్కడ జయం పొందుకోవాలనంటే, యెహోవా దీవెనల చేత నింపబడాలి అనంటే, తద్వారా ఒక సంతృప్తికరమైన అనుభవానికి నీవు రావాలి అనంటే నప్తాలికి వలె ఈ సుగుణాలు మనం కలిగి ఉందాం, ఈ చొప్పున మనం నడుచుకుందాం. ఆ రీతిగా నడుచుకుంటూ దేవుని యొక్క ఇష్టానుసారంగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకొని అపజయాలన్నీ జై జీవితాలుగా మార్చుకొని కొరవడిన దీవెనల చేత మనం నింపబడి తద్వారా సంతృప్తిని పొందుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ఈ దినాన నీ అక్కరలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడ తృప్తి లేని అనుభవం, రోగములతో తృప్తి లేదేమో, వ్యాధులతో తృప్తి లేదేమో, ఆర్థికపరమైన అప్పులతో తృప్తి లేని అనుభవంలో ఉన్నావేమో, దాంపత్య జీవితంలో సమాధానం అనేది లేక తృప్తి కదువైన పరిస్థితులలో ఉన్నావేమో, ఏ విషయాలలో నువ్వు తృప్తి లేకుండా ఉన్నావో, నీ కులం ఏదైనా, మతం ఏదైనా, ఆరాధ్య దైవాలు ఎవరైనా ఈరోజు నీకంటూ ఒక సంతృప్తి కలగాలి అనంటే దేవుని వాక్యం విన్నావు, విన్న ఈ మాటలు చొప్పున బ్రతుకును మలుచుకో, ప్రభు దగ్గరికి రా. వచ్చిన నీవు పాపిష్టి కార్యకలాపాలలో నుంచి విడుదల పొందటానికి యాకోబు భక్తునికి వలె, ఆ సౌలుకు వలె ఒప్పుకోలు బుద్ధి కలిగి సంఘంలోనికి వద్దాం. సంఘంలోనికి వచ్చిన మనం మంచి సాక్షి జీవితం కలిగి ఉందాం. కలిగిన మనం వాక్యంతో పెనవేయబడిన అనుభవంతో గూడు కట్టుకుందాం. ఇతరుల క్షేమం కోసం త్యాగశీలత కలిగిన వారిగా ఉందాం. దేవుని పనికి ఉపయోగపడే వారిగా ఉందాం. ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ దినాన మీరిచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు. విన్న వాక్యం ప్రతి వారి వినికిడిలో ముద్రించండి, నీరు కట్టండి, ఫలింప చేయండి. ఈ లోకంలో మానవులమైన మేము సంతృప్తికరమైన అనుభవానికి రావాలి అనంటే ఏం చెయ్యాలో మీ వాక్యంలో కొన్ని విషయాలు మీరు మాకు తేటపరిచారు. వీటి చొప్పున మేము నడవటానికి, తద్వారా గొప్ప సంతృప్తిని పొందుకోవటానికి సహాయం చేయండి. ఈ మాటలు ఆలకించి ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న వీరిలో ఎవరైతే అపజయాలలో ఉన్నారో, ఎవరైతే దీవెనలకు దూరంగా సంతృప్తి లేక బ్రతుకుతూ ఉన్నారో, అట్టి వారందరూ ఈ క్షణము నుంచే నజరేయుడైన యేసు నామమున సంతృప్తికరమైన అనుభవములతో నింపబడుదురుగాక. గొప్ప దేవానికి వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వీరు మనోవంచలన్నిటినీ సిద్ధింపచేయండి. సంతృప్తికరమైన అనుభవానికి, జై జీవితంతో మీ దీవెనలతో నింపబడిన అనుభవానికి నీ బిడ్డలందరినీ మార్చి అభివృద్ధి చేయమని నజరేయుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థన చేసి మీ కృపకు అప్పగించుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయి ఉన్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సహవాసం ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి, సకల భూలోక పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి జై జీవితంతో, దీవెనల చేత నింపబడిన అనుభవంతో,
పరలోక రాజ్యానికి చేరే సంతృప్తికరమైన పరిస్థితులతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.